బాహుబలి సినిమాతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్గా తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్నాడు. ఇక ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశం అయితే ఉండే విధంగా ప్రణాళికలు రూపొందించుకుంటున్నాడు. ఇప్పుడు ఆయన హను రాఘవపూడి డైరెక్షన్లో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక మొత్తానికైతే ఈ ప్రాజెక్టు చాలా తక్కువ సమయంలోనే సెట్స్ మీదకి వెళ్ళే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రీసెంట్గా ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలను కూడా నిర్వహించారు. అయితే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో అయినటువంటి యష్ కూడా ఒక కీలక పాత్రలో నటించబోతున్నాడు అంటూ వార్తలైతే సోషల్ మీడియాలో పుష్కలంగా వినిపిస్తున్నాయి. మరి ఆయన ఈ సినిమాలో ఎలాంటి పాత్రను పోషించబోతున్నాడు అనేది కూడా ఇప్పుడు అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. హను రాఘవపూడి గత చిత్రం అయినటువంటి సీతారామం సినిమాతో మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా డైరెక్టర్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును కూడా తెచ్చుకున్నాడు. ఇక ఈ సినిమాలో కూడా ఆయన ప్రభాస్ యొక్క స్టామినాను వాడుకొని ఒక భారీ లవ్ స్టోరీని తెరకెక్కించాలని చూస్తున్నాడు. తను అనుకున్నట్టుగానే ఈ సినిమా ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే. ఇంతకుముందు ప్రభాస్ చేసిన సలార్, కల్కి లాంటి సినిమాలు సూపర్ సక్సెస్ అవ్వడమే కాకుండా ప్రభాస్కి ఒక మంచి గుర్తింపును కూడా తీసుకొచ్చాయి. మరి అలాంటి ప్రభాస్ కెరియర్లో వస్తున్నటువంటి పాన్ ఇండియా సినిమాలు మంచి క్రేజ్ను తీసుకురావడమే కాకుండా ఆయనను ఉన్నత శిఖరాలను అధిరోహించేలా చేస్తున్నాయి. ఏదేమైనా ప్రభాస్ సినిమాలో కేజీఎఫ్ హీరో యష్ నటించబోతున్నాడనే వార్త మాత్రం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.